హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్తో మంచూరియా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్ని ట్రై చేశారంటే ఒకటి తిని ఆడకుండా అలా తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా కావాలి అంటే ఇలా చేసుకోండి. రెస్టారెంట్లో చేసిన దానికంటే కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అలాగే ఇంట్లోనే ఈజీగా ఎలాంటి సాస్లు వాడకుండా వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలి అని ఫుల్ వీడియో చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం నేను 1 కప్ మిల్ మేకర్ని తీసుకుంటున్నాను. ముందర మీరు వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకొని బాగా నానబెట్టండి 3 నిమిషాల పాటు. నేను దీనికోసం చిన్న మిల్ మేకర్ని తీసుకుంటున్నాను, మీరు పెద్దది అయినా తీసుకోవచ్చు. మీరు కావాలి అంటే డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి అయినా ఉడికించుకోవచ్చు, కానీ అలా ఉడికించడం వలన మెత్తడైపోతాయి. మెత్తడైపోతే అంత బాగుండవు. అందుకనే ఇలా వేడి నీళ్ళు పోసి నానబెట్టడం బెటర్. 3 నిమిషాల తర్వాత మిల్ మేకర్ని అండ్ వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత మిల్ మేకర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మీరు తినే స్పైసీని బట్టి కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి. దాంతో పాటు 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టీ స్పూన్ మైదా పిండి కూడా వేసుకోండి. మీరు ఒకవేళ మైదా పిండి వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో బియ్యం పిండినైనా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ మిల్ మేకర్ ఎక్కువ తీసుకుంటే పిండి అనేది ఎక్కువ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ టమాటా సాస్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా కలుపుకోవాలి, ఎందుకంటే మిల్ మేకర్లో ఉన్న వాటరే సరిపోతాయి. ఇలా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి, ఎందుకంటే మనం వేసిన పిండి కానీ లేదంటే ఉప్పు కారం కానీ మిల్ మేకర్కి బాగా పట్టి ఉంటాయి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కోటి నేను చూపించే విధంగా మిల్ మేకర్ని ఆయిల్లో వేసుకోండి. ఇలానే అన్ని ఒక్కోటి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదు అంటే మాడిపోతాయి. ఇలా అన్ని వేసిన తర్వాత బజ్జీలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలానే మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. మీరు కావాలి అంటే ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉట్టిపైన తినొచ్చు. తర్వాత వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోండి. దాంతో పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ని అలాగే ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మీరు వద్దు అనుకుంటే క్యాప్సికమ్ని స్కిప్ చేయొచ్చు. వీటిని 50% ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్ని అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని, దాంతోపాటు 2 టీ స్పూన్స్ టమాటా సాస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి దగ్గర పడుతుంది ఇలా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు అలాగే చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. కొద్దిసేపటికి సాస్లు అనేవి మిల్ మేకర్కి బాగా పట్టి ఫ్రై అవుతుంది. చివరిలో ఉల్లికాడల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి. అంతే అండి. మీరు వద్దు అనుకుంటే ఉల్లికాడల్ని స్కిప్ చేయొచ్చు. అంతే, ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మంచూరియాని తింటూనే ఉంటారు మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా. మరి ఇంత టేస్టీగా ఉండే మిల్ మేకర్ మంచూరియాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.